ఒక చిన్న దీంతో అందరూ కూడా మోసపోయారు, నమ్మారు. మరి ఎప్పుడూ చరిత్ర లేని విధంగా 151 ఎమ్మెల్యేలు ఇచ్చారు. మరి ఆ సీన్ కట్ చేస్తే మొన్న అసెంబ్లీ అయింది, చివరి అసెంబ్లీ సమావేశం. 151 మంది ఎమ్మెల్యేలు అయితే అసెంబ్లీ కోరం లేక వాయిదా చేసుకున్నాడు. అంటే ఈ రోజు ఆ నాయకుడి పరిస్థితి ఎలాగుందంటే 22 మంది ఎంపీలు, అలాగే ఒక 8 మంది రాజ్యసభ సభ్యులు, మొత్తం 31 మంది దాదాపు ఎంపీలు వాళ్ళకుంటే మొన్న పీఎంను కలవడానికి ఢిల్లీ వెళ్తే 3 ఎంపీలు హాజరయ్యారు. అలాగే అసెంబ్లీలో 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళు ఆ అసెంబ్లీ కోరం లేక సభ వాయిదా పడి చివరికి గ్రూప్ ఫోటో కూడా లేకుండా అసెంబ్లీలో వాయిదా చేసుకున్నారు. అంటే ఆ పార్టీ గ్రాఫ్ ఏ విధంగా పడుతుందనేది ప్రజల్లోనే కాదు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా చూస్తున్నారంటే దానికి ఒక చిన్న ఉదాహరణ. అటువంటి ఒక ఈ ముఖ్యమంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో దానికి చరంగతం పాడాలి, త్వరలోనే బై బై చెప్పి ఆయన్ని సాగనంపాల్సిన ఒక చారిత్రాత్మక అవసరం ఈ రోజు మన మధ్య ఉంది. మామూలుగా పాతోళ్ళు ఏదో ఒక సామెత చెప్తారు, ఆముదం చేలో ఆంబోతు పడిందంటారు. ఇదంటే ఎక్కడన్నా ఒక మొత్తం పంట పొలం అంతా నాశనం అయిపోయిందంటే ఏదైనా ఆముదం చేయాలంటే చాలా డెలికేట్ గా ఉంటుంది. దాంట్లోకి ఏదైనా ఒక బలమైన ఆంబోతు వచ్చిందంటే 1 నిమిషంలో మొత్తం పొలం అంతా సర్వనాశనం అయిపోయింది. అలాగే ఒక మంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఆముదం చేలో ఆంబోతు పడ్డట్టుగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రవేశించి ఒక విధ్వంసం, ఎంత విధ్వంసం అంటే పరిపాలన స్టార్టింగే ఫస్ట్ అఫీషియల్ మీటింగ్ పెట్టి ఆ ప్రజావేదిక కూల్చివేత ద్వారా తన పరిపాలన మార్పు ఏ విధంగా ఉంటుందో ఈ రాష్ట్ర ప్రజలకి ఆయన శాంపుల్ చూపించాడు. బహుశా నాకు తెలిసి దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడా ఉండదు ప్రభుత్వ భవనాన్ని, ప్రభుత్వం కట్టుకున్న దాన్ని ప్రభుత్వమే కూల్చివేయటం. అంటే బహుశా ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ చరిత్రలో. అటువంటి దాంతో ఈ పరిపాలన శ్రీకారం చుట్టాడు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా చూస్తే ఏ మాట కూడా నవరత్నాలు అన్నారు, లేకపోతే పాదయాత్రలో చెప్పారు, లేకపోతే ఎలక్షన్ సమయంలో చెప్పాడు. దాదాపు 900 పైగా హామీలు ఇస్తే మరి మొన్న చెప్తా ఉన్నారు, నేను అన్ని హామీలు అమలు చేశాను, 99% అమలు చేశాను, నాకు మీరు ఓట్లేయండి అని చెప్పి ఆయన అడుగుతా ఉన్నాడు. అయితే మేము మీ ద్వారా ఓటాడుతా ఉన్నాం. ఇక్కడ చాలా మంది మహిళలు ఉన్నారు, అలాగే యువత ఉన్నారు, అందరూ ఉన్నారు. మీ అందరికీ తెలుసు ఎన్నికల ముందు మద్యపాన నిషేధం గురించి ఏం చెప్పారమ్మా ఒక్కసారి మీరు ఆలోచించండి. సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాను, అది చేసిన తర్వాతనే మళ్లీ ఎన్నికల్లో ఓట్లు అడుగుతానని చెప్పాడు. మరి మీకు తెలిసి రోజు మద్యపాన నిషేధం ఏ స్థాయిలో